అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న పోయిండు, ముంబైకి పోయిండు, తర్వాత ఢిల్లీ పోతున్నాడు. ఒక 3 రోజులు ఢిల్లీనే ఉంటాడంట. ఏంది అంటే తెలియదు ఎందుకు పోయిండో. అపాయింట్మెంట్లు లేవు, ఈయన ఎవరిని అడిగిండో తెలియదు. ఈడ కిషన్ రెడ్డికి ఒక లేఖ రాసిపోయిండు, నాకు రైల్వే మినిస్టర్ అపాయింట్మెంట్ ఇప్పి అని. నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పెళ్లిలో కలిసే కూర్చొని ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తాడని చెప్పాడు నాకు. ఇక ఈ రెండే కాదు, అంతకుముందు సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ అడిగితే ఆయన కూడా ఇవ్వలేదంట. అసలు ఈ అపాయింట్మెంట్లు ఎందుకు ఇస్తలేరు రేవంత్ రెడ్డికి? ఆయన పాలిటిక్స్ అర్థమైపోయి ఈయన రాజకీయం కోసమే ఇవన్నీ చేస్తున్నాడు అనే ఉద్దేశంతోనే బహుశా అపాయింట్మెంట్ దొరుకుతలేవా, అపాయింట్మెంట్ ఇస్తలేరా వీళ్ళు? లేకపోతే ఇక వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అపాయింట్మెంట్ల కోసమే వాళ్ళను బతిమలాడుకు వచ్చేసిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే ఈయన సిచ్యువేషన్ కూడా అదే. ఈయన కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఈయన కూడా ఎవరికి అందుబాటులో ఉండలేడు. ఎప్పుడు పొద్దుగాలు ఇస్తే ఢిల్లీ పోతున్నా అంతే. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అంతకుముందు ముఖ్యమంత్రి అందుబాటులో లేడు, కేసీఆర్ గురించి మాట్లాడిన మాటలు నేను మాత్రం ఫుల్ అందుబాటులో ఉంటాను మీకు. నాకు ఆయనకు చాలా తేడా చూపిస్తా అన్నాడు. తేడా చూపిస్తాడంటే ఇక మొత్తం పొద్దుగాలు వేస్తే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ కూర్చున్నట్టు సెక్రటరీ కాడ కూర్చుంటాడేమో, లేకపోతే ఇంకెక్కడ కూర్చుంటాడేమో. ఇక ఫుల్ జనాలు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఏ సమస్య ఉన్నా ఇవ్వచ్చు, వినతి పత్రాలు ఇవ్వచ్చు, ఎవరైనా కలవచ్చు. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా ఎవరైనా కూడా అంత ఈజీగా ఉంటుందేమో ప్రజాపాలన అంటున్నారు కదా అనుకుంటే అది కాదు. ఢిల్లీ అసలు ఆయన పాలనలో 50% అబోవ్ మొత్తం వేరే అవుట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ కాదు, అవుట్ ఆఫ్ తెలంగాణ. ఈ అపాయింట్మెంట్ల గోల ఏందో ఎవరికి అర్థమైతే లేదు. మొన్నటిదాకానేమో అంతకుముందేమో సిబిఐ డైరెక్టర్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణ జరుపుతలేదు కాబట్టి నేను వచ్చి కలుస్తా అని అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ దొరకలేదు. లాస్ట్కి మొన్న అన్నారంట క్యాబినెట్లో ఎవరో ఒక సీనియర్ మినిస్టర్, ఇట్లా మీరు ఢిల్లీకి పోయి కూర్చొని సిబిఐ డైరెక్టర్ని కలుస్తా అంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇజ్జత్ పోతుంది, సిఎస్తోనే పెట్టు అపాయింట్మెంట్. అయినా రేవంత్ రెడ్డికి ఏం పని ఉంటుంది సిబిఐ డైరెక్టర్తోనా? ఏం అవసరం ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దాన్ని సిబిఐ ఎంక్వైరీ జరగాలనుకుంటే సిఎస్ కొడతాడు అపాయింట్మెంట్. గవర్నమెంట్ సిబిఐ డైరెక్టర్తోనా? కానీ చెప్పినట్టు సీనియర్ మినిస్టర్, నువ్వు కాదు అడగాల్సింది అపాయింట్మెంటు, సిఎస్తోన లేఖ రాయించు, సిఎస్తోన లేఖ రాపిస్తే అపాయింట్మెంట్ దొరికినాక అప్పుడు పోతే బాగుంటుంది. కానీ మీ అందరికి మీరు అపాయింట్మెంట్ అడిగి ఇవ్వకపోయినా సరే మీరు ఆడిపోయి వెయిట్ చేస్తే గలీజ్ ఉంటుంది, వద్దు అన్నాడట. అంటే ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పిండు ఆ సీనియర్ మినిస్టర్. అది ఎందుకో అర్థం కాలేదు. మొన్నటిదాకా తుమ్మిడిపెట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇప్పియరా బీజేపీలకు సవాల్. నిన్న పెళ్ళిలో కలిసిండు, అక్కడ శరద్ పవార్ వాళ్ళ మనవరాలు పెళ్ళి, సుప్రియా సోలే ఎంపీ వాళ్ళ బిడ్డే. వాళ్ళ పెళ్ళిళ్ళు అందరూ ఒకే దగ్గర కూర్చొని ఉన్నారు. సరే పెళ్ళికాడ ఏం అడిగింటాడులే దీని గురించి. కానీ అంటే అపాయింట్మెంట్స్ అనేది రేవంత్ రెడ్డికి అంత కష్టం. నాకు తెలిసి ఈయన ఇప్పుడు రైల్వే మినిస్టర్ది కూడా కిషన్ రెడ్డికి లేఖ రాసిపోయింది ఢిల్లీకి, నేను 3 రోజులు ఢిల్లీలో ఉంటా, నాకు రైల్వే శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇప్పి మా మెట్రో గురించి నేను మాట్లాడుకోవాలి అని చెప్పి ఒక లేఖ రాసిపోయాడు. ఎందుకు అంత తిప్పలవుతుంది? ఎందుకు అపాయింట్మెంట్ తిప్పలవుతుంది? అసలు రేవంత్ రెడ్డిని వాళ్ళు ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు రేవంత్ రెడ్డిని ఈయన ఒక పాలకునిగా కాకుండా రాజకీయ నాయకునిగా చూస్తున్నారా? అంటే ఈయన రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాజకీయాల కోసం అపాయింట్మెంట్ ఇవ్వద్దని డిసైడ్ అయినరా? అన్ని ప్లేసుల్లో రాజకీయాలు నడవు కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా గెలవడం వేరు, కానీ ఆ ముఖ్యమంత్రిగా కూడా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తే అవతల టైం వేస్ట్ చేసుకోరు. అవతల చాలా బిజీగా ఉంటారు. మహారాష్ట్ర సీఎం అయినా, లేకపోతే కేంద్ర హోంమంత్రి అయినా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినా, లేకపోతే ఇంకెవరైనా సరే ఆయన అడుగుతున్న వాళ్ళందరూ సిబిఐ డైరెక్టర్ అయినా సరే లాస్ట్కి ఈయన రాజకీయం చేద్దామని అనుకుంటున్నాడు. నో డౌట్. ఇప్పుడు సిబిఐ కేసులో కాళేశ్వరం కేసులో సిబిఐ విచారణ జరపాలనేది రాజకీయమే కదా. చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చూసినావా బీజేపీ వాళ్ళు, లేకపోతే చూసినరా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కిషన్ రెడ్డి అడ్డం పడ్డాడు, రాజకీయమేనా? ఇంకా మిగతా మొత్తం రాజకీయాలే కదా. ఇప్పుడు మెట్రోది ఫలానా కిషన్ రెడ్డి అడ్డం పడ్డాడు, రాజకీయం. అటు బీఆర్ఎస్ వాళ్ళ మీద రాజకీయం చేయాలా, ఇటు బీజేపీ వాళ్ళ మీద రాజకీయం చేయాలి. ఇట్లా రాజకీయాలు చేయడంతోనే బహుశా ఆయనకు అపాయింట్మెంట్ దొరుకుతలేమో. ఈయన రాజకీయం కోసం వాడుకునేదానికి మేమెందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని బహుశా అవతల వాళ్ళు రాణిస్తలేరేమో. లేకపోతే ఏ ముఖ్యమంత్రికి అడ్డం గాంధీ, ఏ ముఖ్యమంత్రికి ఇంత దారుణమైన సిచ్యువేషన్ రాదు. అపాయింట్మెంట్ల కోసం పక్క రాష్ట్ర ఎవరినో పక్క పార్టీ ఆయనను కిషన్ రెడ్డిని అడిగితే కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించాలనా? మీకు అంత కమ్యూనికేషన్ తెలంగాణ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు కమ్యూనికేషన్ తెగిపోయిందా?
మరి మీరు పోయి మోడీని కలుస్తారు, ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది, కేంద్ర మంత్రిని మాత్రం అపాయింట్మెంట్ దొరకదా? ఇది మజాక్ కనిపిస్తుంది ఏమన్నా? జనాలంతా పిచ్చోలా కనిపిస్తుండ్రా? అయినక మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుంది, అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుంది, కానీ రైల్వే శాఖ మంత్రి అపాయింట్మెంట్ దొరకదా? ఈయన పెళ్ళిళ్ళకి పోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పక్కనే కూర్చుంటాడు, కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? కాళేశ్వరం విషయంలో ఇక్కడ హైకోర్టు ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేసు బుక్ చేయొద్దు అని చెప్పేసి చెప్తే మీరు కనీసం సుప్రీంకోర్టు కూడా పోలేదు, కానీ సిబిఐ మాత్రం ఎంక్వైరీ చేయాలని డ్రామా ఆడతారా? ఈయన కూడా ముఖ్యమంత్రి అయ్యి కూడా అసలు ఎవరికి అందుబాటులో ఉన్నాడు? ఈయన కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేడు కదా. సొంత పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లే. ఎప్పుడో నేను ప్రతిసారి ఫాలో అవుతూ ఉంటా. మొన్న కూడా మీకు నెలలో 3 సార్లు 4 సార్లు అపాయింట్మెంట్ ఉంటుంది, మీకు అందరికీ చెప్పింది. ఏం లేదు, 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. మళ్ళా ప్రజాప్రతినిధులు కాదు, ప్రజలకు కూడా మేము అపాయింట్మెంట్ ఇస్తాం. ఏ ప్రజలకి ఇస్తున్నారు? మొన్న బెంగళూరులో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఈరోజు పొద్దుగాలే నా దగ్గరికి రైతు వచ్చిండు, పూర్ ఆద్మీ వచ్చిండు. ఎవరు వచ్చిర్రు, ఎవరు చెప్పిండ్రు? ఈయన కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేడు, అసలు అందుబాటులో ఉండలేడు. ఈయన కూడా పొద్దుగాలు వేస్తే ఢిల్లీకి పోయి ఆడేందో వెయిట్ చేయడం. ఇప్పుడు ఢిల్లీ పోయిండు, 3 రోజులు ఉంటా అంట ఢిల్లీలో. ఎవరు అపాయింట్మెంట్ లేకుండా ఢిల్లీకి ఎందుకు పోయింది చెప్పండి? కనీసం ఒక చీఫ్ మినిస్టరు అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ల ప్రకారం పోతారు. ఇప్పుడు మన నుంచి ఢిల్లీకి పోవడం పెద్ద మ్యాటర్ కాదు కదా, 1.5-2 గంటలే కదా మొత్తం పోయేది. కానీ ఎవరు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో, అసలు ఎవరిని అడుగుతున్నాడో ఏమైందో తెలుస్తలేదు. కానీ ఇక్కడ నుంచి పోయి అటాటు తిరిగి అక్కడనే ఉండి ఒక 3 రోజులు ఆన్నే ఉండి మళ్ళీ లాస్ట్కి ఉట్టి చేతులు రావడమే. ఓసారి అయితే మోడీతోనే తేల్చుకొని వస్తా బుల్లెట్ ట్రైన్ ఇది అని పోయిండు. ఎట్లెట్లా చూస్తాను పోయిండు ఢిల్లీకి, ఉత్తానే వచ్చిండు. వడ్ల కొనుగోలు నిన్నమన్నదాకా కొనలేదు, ఎందుకో పోలే ఢిల్లీకి ఇంత స్పీడ్గానా? వడ్లకు మొన్నటిదాకా రైతులు ఇబ్బంది పడ్డారు కదా, ఎందుకు పోలేదు? ఏం నడుస్తుందో అర్థమైతలేదు. రెస్ట్ తీసుకుంటే ఢిల్లీకి పోతుండా? ఊకే ఏంది పొద్దుగాలేస్తే పంచాయతీ తెలంగాణలోతోన ఊకే ఈ హామీలు ఆ హామీలు ఇదంతా సోషల్ మీడియాలో హంగామా హడావిడి ఇదంతా ఎందుకు అనుకొని అట్లా రెస్ట్ తీసుకుందామని ఢిల్లీకి పోతుండా? మరి అట్లా అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు? ఆయన పోయి రానున్న ఖర్చులు, ఆడ స్టే, ఆడ తిండి తిప్పలు, వెనుక బలగం సెక్యూరిటీ ఇదంతా తీసుకొని పోయి తెలంగాణ జనాలతోనే విశ్రాంతి తీసుకోవాలన్నా? ఈడ ఉండి కూడా మనం ఏం చేస్తలేం కదా. తెలంగాణలో ఉన్నా మీరు ఢిల్లీలో ఉన్నా ఒకటే, పెద్ద చేంజ్ ఏం లేదు. కనీసం అందుబాటులో ఈడ ఉన్నా మీరు హైదరాబాద్లో అందుబాటులో ఏమి ఉండలేరు. ఢిల్లీ పోతేనేమో గాయరం ఏమి ఉండరు. కానీ మీకు అపాయింట్మెంట్ దొరకలేదు అనే పాయింట్ చాలా కీలకమైన పాయింట్. ఇది తెలంగాణకు అవమానం. తెలంగాణ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరకలేదు అంటే తెలంగాణ ముఖ్యమంత్రిని తక్కువ అంచనా ఇస్తుర్రా అక్కడ వాళ్ళు ఏమన్నా? అంటే ఈయనకేం తెలియదనో, లేకపోతే ఈయన పొద్దుగాలేసే బూతులు మాట్లాడతాడనో, లేకపోతే పాలన మీద అనుభవం లేదనో, లేకపోతే ఈయన పక్తు రాజకీయాలు తప్ప పరిపాలన ఈయనకి సాధన అయితే లేదనో, ఈయనకు పరిపాలన గురించి జీరో నాలెడ్జ్ ఉందనో, బహుశా అట్లా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా వాళ్ళకి? కానీ ఈయన పక్తు రాజకీయాలు చేద్దామని అపాయింట్మెంట్ అడుగుతున్నాడు, డౌట్ ఏం లేదు. ఈయన పక్తు రాజకీయాలు చేయాలి, అపాయింట్మెంట్ ఇచ్చేస్తే అపాయింట్మెంట్ కలిసి ఒప్పుకోలేదు, చూసినరా ఎంత చేస్తున్నారు వీళ్ళు తెలంగాణ మీద, చూసినరా నేనేమో చేద్దామంటే ఏమో చేస్తున్నారు. ఈయన ఎట్లా చెయ్యాడు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినా వీళ్ళు ఏం చెయ్యరు. కానీ అట్లా దాన్ని ఒక రాజకీయ పొలిటికల్ ఎలిమెంట్ కోసం వాడుకుందాం అనే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, చెప్తే చెప్పుండొచ్చు. ఎవరన్నా ఈయనకు లొంగిపోయిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు చెప్పుండొచ్చు ఆయన రాజకీయం కోసం ఇదంతా చేస్తున్నాడని. సిబిఐ డైరెక్టర్ను ఒక ముఖ్యమంత్రి కలవాల్సిన అవసరం లేదు అసలు, అది దిగజారుడుతనం. ఎందుకంటే ఆఫీసర్ టు ఆఫీసర్ కమ్యూనికేషన్ ఉంటుంది గవర్నమెంట్ అంటే. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నా అంటే ఓకే, కానీ పోయి సిబిఐ డైరెక్టర్ని కలుస్తా, నేను ఇంకో సిఎస్ని కలుస్తా, చీఫ్ సెక్రటరీని కలుస్తా అంటే దాని అర్థం ఏంది? పక్తు రాజకీయం అని అర్థమైపోతుంది ఎవరికైనా కూడా. ఎనీవే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం అనేది అది వాళ్ళకి తెలిసే ఇస్తలేరు. అపాయింట్మెంట్ ఇచ్చినా డ్రామానే, ఇవ్వకపోయినా పొలిటికల్ డ్రామానే, ఇచ్చినా పొలిటికల్ డ్రామా చేస్తాడని ఈయన పొలిటికల్ తప్ప ఏం చేయలేని బహుశా వాళ్ళు గ్రహించినట్టున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఢిల్లీకి పోయిండు కదా, 3 రోజులు ఉంటాయంట. ఆన్నే ఏమేమి సాధించుకొస్తారో మనం కూడా చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.